సార్ మిమ్మల్ని ఏం పిలుస్తారు? ఏమని పిలుస్తారు చంద్రబాబు గారు? గణబాబాయ్. ఘనబాబు గారు. గణబాబాయ్ అని పిలుస్తారు. అదే. అదే. ఆ! అంతెక్కువ నన్ను సో, మీరు బాస్ అంటారా సార్? సార్ అంటారా? సారే సార్. సార్ అంటారా? సార్. లోకేష్ గారితో మీ పరిచయం ఎలా ఉంది సార్? అంటే మీ అందరికీ చాలా ఒక మంచి బాండింగ్ ఉంది. లోకేష్ ఎలా గారు ఉంటుంది లోకేష్ లే గారితో ఏ లే ఏ విషయాలు మాట్లాడుతూ ఉంటారు లోకేష్ మీరు గారితో ఎక్కువగా? చాలా చనువుగా ఉంటాం. అందరం కూడా అందరికీ ఫ్రీ హ్యాండ్ అన్న, అన్న అంటుంటారు. ఆయన కూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు. సీనియర్స్ నన్నైతే లోకేష్ గారు, "అన్న నువ్వు రెండిటికి మధ్యనున్నావు. అటు సార్ పెద్ద సారి టైం ఎందుకంటే మా ఫాదర్ ఆ! ఉన్నారు. అవునండి. అప్పుడు ఎంపీగా చేశారు ఇక్కడికి కదా సార్. వచ్చేటప్పటికి ఎంపీ. మా అబ్బాయి కూడా కొంచెం ఇప్పుడిప్పుడే అవును. పెరిగాడు. యువ సో, నాయకుడు. నేను అటు హ్మ్, ఆహ్, పెద్దాయన స్ మ టర్మ్ కాదు, మా టైం కాదు. మీరు మధ్యలో ఉన్నారని అట్లా అప్పుడప్పుడు వ్యంగ్యంగా చెప్తూ ఉంటారు. హ్మ్. సో, ఇద్దరికీ కామన్‌గా వచ్చారన్నమాట. మా జనరేషన్. ఓకే. సార్ యాక్చువల్‌గా లోకేష్ గారిని దగ్గరగా చూసిన వాళ్ళు అంటే ఆయన ట్రెమెండస్ చేంజ్ అంటే ఆయన పనితీరు కావచ్చు. అంటే ఒక రకమైన ఆహ్, అంటే ఒక రకమైన స్ట్రెంత్ అంటే మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్‌ని తెలుసుకునే విధానం కావచ్చు. ఇలాంటివన్నీ ఆయన చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారండి. అంటే ఒకప్పుడు లోకేష్ గారిని రకరకాలుగా ట్రోల్ చేసేవారు. లోకేష్ గారిని మొన్న ఎవరో ఒక అబ్బాయి అడుగుతున్నాడు. మొన్న కాలేజ్ స్టూడెంట్స్‌తో ఆయన స్టూడెంట్స్. ఒక ఇది పెట్టినప్పుడు అందులో ఒక అబ్బాయి అడుగుతున్నాడు. "సార్ మిమ్మల్ని ఇలా ట్రోల్ చేసేవారు కదా! అప్పుడు కుంగిపోయారా లేదా" అని. ఆయన చెప్పుకొనొచ్చారు. నేనెప్పుడు కుంగిపోలేదు. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి నేను నా వంతు నేను కృషి చేశానని. లోకేష్ గారితో అంటే పనితీరు యాక్చువల్‌గా ఇక్కడ వైజాగ్‌కి ఒక వరంగా మారింది అని చెప్పి వినిపిస్తూ ఉందండి. అంటే వైజాగ్ అనేది ఒక అంటే టెక్నాలజీకి సంబంధించి, డేటాకి సంబంధించి, ఏఐకి సంబంధించి లేతే మన సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి ఒక హబ్‌గా మారబోతుందని చెప్పి. సో, లోకేష్ గారి ఇది ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు దానికి సంబంధించి? లోకేష్ మీరు ఎవరైతే ఈ అపోజిషన్ పార్టీసు ఆయన క్యాండిడేచర్‌ని అంటే అతన్ని రాజకీయాల్లో వస్తున్నాడు అనగానే సహజంగానే చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఆయన ఎన్టీ రామారావు గారి మనవడుగా అందరికీ పరిచయం అవుతూ రాజకీయాల్లో వచ్చే ముందు పూర్తిగా ఆయనంటే ఏంటో తెలియని రోజుల్లో కంప్లీట్‌గా నెగెటివ్ ట్రోల్‌లు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు ఇప్పుడు మీరంటున్న వాళ్ళందరికీ కూడా అదే వ్యక్తి. ఓకే. నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ అయితే తనకి అన్ని టాలెంట్స్ అన్నిటిపైన అవగాహన ఉంది. యంగ్‌స్టర్‌గా ఉన్నప్పటి నుంచి కూడా. పాలిటిక్స్‌లో వచ్చినప్పటి నుంచి ఉంది. అయితే బయట ప్రపంచానికి బాగా ప్రజల్లోకి ఆ విధంగా తీసుకెళ్ళగలిగారు. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అందులో సక్సీడ్ అయినారు. ఈయన్ని బాగా నెగెటివ్ ట్రోల్ చేసి. ఓకే. సో, అందులోంచి ఒక్కసారిగా మీకు యువగళం కావచ్చు, పబ్లిక్‌లో తిరిగినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి అంశం, లేదు యువగళం తర్వాత గవర్నెన్స్‌లో వచ్చిన తర్వాత ఇప్పుడు అడ్మినిస్ట్రేట్ చేస్తూ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఆయన ఇస్తున్నాడు. ఈ ఈరోజు నేషనల్ మీడియాకెళ్ళి అక్కడ ఢిల్లీలో చక్కగా మా ఒపీనియన్స్ అనేది డెలివరీ చేసేటువంటి విధానం చూడగానే సో, పెద్ద ఒక ఇంపార్టెన్స్ ఉండేటువంటి బయట కంట్రీస్ కూడా ఎళ్ళినప్పుడు అక్కడ కూడా ఇన్వెస్టర్స్‌ని అడ్రెస్ చేసేటువంటి మీటింగ్స్ మనం అందరూ చూసినప్పుడు మన ఒపీనియన్ తప్పు అనేటువంటిది ప్రజలు ఎవరైతే ఇప్పుడు నెగెటివ్‌గా అనుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళింది చూసారో వాళ్ళందరూ కూడా మనం అనుకున్నది తప్పు అనేటువంటి భావంకొచ్చేసారు. సో, అందువల్ల ఇప్పుడు దానికంటే ఎక్కువ ఆహ్, అది పోయి ఆటోమేటిక్‌గా ఇదంతా కూడా పాజిటివ్ అనేటువంటిది టాకొచ్చింది. ఇప్పుడు ఎందుకు నెగెటివ్ నుంచి పాజిటివ్ రావడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా చెప్పాలనుకుంటే ఆహ్, ఆ రకంగానే ఆయన ప్రూవ్ చేసుకొనొచ్చింది. ఇది పూర్తిగా ఏం లేదు. ఇది కాదు, నేను వేరు, ఇది చెప్తున్నది తప్పు అనేటువంటిది ప్రూవ్ చేసుకోవడంలో మనకి క్లియర్‌గా ఇదేం మనము వేరేగా చెప్పేదేం గాదు గదా! ఆయన డైరెక్ట్‌గా డెలివరీగా మొత్తం అంతా ఓపెన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా కెమెరాస్ ముందొచ్చి ఆయన డెలివరీ చేస్తున్న అంశాలు చూస్తుంటే చాలా మీరే ఉదాహరణకి ఇద్దరిని కంపేర్ చేస్తూ ఉంటారు జనరల్‌గా ఎక్కడైనా వచ్చేటప్పటికి ఆ ఏజ్ గ్రూప్‌లో ఉండే వాళ్ళని కంపేర్ చేసినప్పుడు నేషనల్ వైడ్ తీసుకోండి, లేకపోతే మన రాష్ట్రంలో తీసుకోండి, పక్క రాష్ట్రంలో తీసుకున్న అందరికంటే బెటర్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా మీడియా ముందుకొచ్చి చాలా ఓపికగా ఇంకేమైనా అడగమంటుంటాడు. ఎప్పుడైనా అవన్నీ అంటే ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయో ఏ నాయకుడికైనా. సో, ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఎవరినైనా ఫేస్ చేయగలరు. సో, అక్కడ ఆయనకి అది సాధించగలిగారనేటువంటిది నా నా ఉద్దేశం. సో, నేను ఆయనతో పక్కన మేము వైజాగ్ వచ్చినప్పుడనే గాదు, జనరల్‌గా సెయిల్ అవుతున్నప్పుడు
కొన్ని నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకోవడమే కాకుండా మాకు ఇన్సిస్ట్ చేసి ఇట్లాగే బెటర్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నటువంటి కూడా. సో, అన్ని క్వాలిటీస్ లీడర్‌కి ఉండే అన్ని క్వాలిటీస్ కూడా ఆయనకి ఉన్నాయి. సో, దానిపైన అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ కూడా చాలా ఫాస్ట్‌గా చాలా చాలా ఓకే. తక్కువ టైంలో ఆయన సాధించగలరు. ఇందులో టఫెస్ట్ ఈ హెచ్ఆర్‌డి మినిస్ట్రీ అసలు యాక్చువల్లీ. చాలా టఫెస్ట్ పోర్ట్‌ఫోలియో. ఐటీకి ఆయన ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడం ఆయన ప్యాషనేట్ సబ్జెక్ట్ కాబట్టి అందులో ఆటోమేటిక్‌గా అవుతుంది. బట్ హెచ్ఆర్‌డి మినిస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అన్నీ కూడా ఇన్ని యూనివర్సిటీస్ గాని ఇవన్నీ కూడా సో, ఎడ్యుకేషన్‌లో ఒకవైపు టీచింగ్‌లో ఉండేటువంటి న్యూ మెథడ్స్ గాని నిన్నైతే ఆశ్చర్యం. అంటే ఒక్కొక్క ఒక్కొక్క 2 నెలలకి, 3 నెలలకి ఒక ఇన్నోవేటివ్ ఐడియాలజీ గాని, లేకపోతే పార్టిసిపేషన్ గాని. ఎందుకంటే స్కూల్స్ అనగానే, ఆ స్కూల్ విద్యార్థులు అనగానే ఓటర్‌కి సంబంధించింది గాదు. వాళ్ళెవరో ఓట్లొస్తాయని గాదు. మేము రాజకీయ ఉద్దేశంతో చూసింది గాదు. ఒక మొన్న ప్రోగ్రాము 'ముస్తాబ్' అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. అంటే వాళ్ళు క్లీన్‌లీగా ఉండాలి, నీట్‌గా ఉండాలి. దాన్ని ఏ రకంగా చెప్పాలి అనేటువంటిది ఓ 'ముస్తాబ్' అనే ప్రోగ్రామ్ పెట్టి, ఒక క్లాస్ రూమ్స్‌లో ఒక కార్నర్, 'ముస్తాబ్ కార్నర్' అని పెట్టి, ఒక అద్దం, మిర్రర్, ఒక దువ్వెన అంటే, అంటే ఇవి ఎందుకు ఇలాంటివన్నీ అంటే, మీరు చూసారా వీక్లీ వన్స్ నో బ్యాగ్ డే, హాలిడే ఇట్లాంటివన్నీ కూడా ఒక ఒక కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి కదండీ ఒక పిల్లల్లోని. ఒక అంటే గ్లోబల్‌గా ఉండే స్కూల్స్ ఒక ఆ! ఐబీ సిలబస్ అంటారు ఆ! ఇంటర్నేషనల్ ఆ! స్కూల్స్‌లని. ఇలాంటి వాటిలో ఏవేవైతే ఉన్నాయో ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్ ఇప్పుడు చూస్తే మార్క్స్ కాదు ఇంతకుముందు ఓన్లీ మార్కులుండేవి. పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక కొత్త నిర్ణయాలు ఆ పీటీఎం అనేటువంటిది ఇంతకుముందు ఊరికే ఏదో మొక్కుబడి అది కాదు. ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ చాలా సీరియస్‌గా ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ కూర్చొని మాట్లాడుకోవడం. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో వాళ్ళకి మిగిలినవన్నీ ఉన్నాయి. ఓకే. వాళ్ళు దేంట్లో అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ మీద దేని మీద ఫోకస్ చేయాలి. పేరెంట్ దేని మీద ఫోకస్ చేయాలి. టీచర్ దేని మీద ఆ షీట్స్ పైన రెండోది వాళ్ళ హెల్త్. ఓకే. ఇంకో కార్డ్. ఆ హెల్త్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. కొంతమంది ఎనిమిక్‌గా ఉంటారు ఆడపిల్లలు. వాళ్ళని ఏ అవును. రకంగా గ్రో ఇట్లాగ అనేక సజెషన్స్ స్కూల్ ఏజ్ నుంచి. సో, స్కూలింగ్ అంటే ఓన్లీ పుస్తకాలు, భవనాలు, టాయిలెట్ ఇవే గాదు. సో, వాళ్ళ క్యారెక్టర్ ఎలా యెస్. చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి అవును. అవును. వాల్యూస్ పైన అవునండి. ఉపన్యాసం. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎంత అది చదువుకొని తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోయి అది చాలా గొప్ప నిర్ణయం అండి. హ్మ్. అంటే 'చాగంటి' గారు లాంటి ఆయన్ని మీరు ఒక సలహాదారుగా అంటే జనాల్ని ఒక కుర్రాళ్ళకి స్కూల్‌లో చదివే పిల్లలకి ఒక విద్య కొన్ని విలువలు నేర్పించడం కోసం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. చాలా డెఫినెట్ అండి. మంచి ఇదొచ్చింది ఏమి దానికి. లేదండి. సొసైటీలో పెద్దలకి మర్యాద అనేటువంటిది మనకు సాంప్రదాయబద్ధంగా మనకుండాలి. అది వాల్యూస్ అంటే. పెద్దలంటే తల్లిదండ్రులు కావచ్చు, ఒక ఏజ్‌లో పెద్దవాళ్ళు ఆ! కావచ్చు, ఆ గౌరవం ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం ఇలాంటివన్నీ వాల్యూస్ కిందొస్తాయి. ఇప్పుడు అవన్నీ బాల్యం నుంచి, స్కూలింగ్ నుంచి నేర్పకపోతే మనం కొంతమందిని చూస్తున్నాం గదా! ఇప్పుడు. అవునండి. ఆ వాల్యూస్ తెలియని వాళ్ళే చూస్తున్నాం. ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఎ వాళ్ళందరూ ఎ ఎవరు సార్ వాళ్ళెవరు? వాళ్ళెవరంటారు? ఇంకా ఇప్పుడు ఇప్పుడు మ ఎప్పుడు గూడా ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు గూడా చంద్రబాబు నాయుడు గారు నేను హౌస్‌లో ఉండేవాడిని. హ్మ్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకవేళ ప్రతిపక్షంలో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారు లేచి మాట్లాడాలని వచ్చినప్పుడు ఈయన కూర్చున్నప్పుడు ఆయన లేచి మాట్లాడాడు. ఓకే. ఒక ఏదైనా మధ్యలో ఇంటరప్షన్స్. ఆయన గూడా ఈయన ఏదైనా చెప్పాలనుకుంటే ఆయన కూర్చొని ఇలా మాట్లాడారు. అంటే ఓకే. సభ సంప్రదాయాలనమాట. ఓకే. అసలు ఆ! మొన్న సభలో మ్యూచువల్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ అనేది అట్లా రావాలి ఆ! యాక్చువల్లీ. ఇక్కడ అసలు ఆహ్, రెస్పెక్ట్ అనే పదంకి అర్థం గూడా తెలీదు. మీనింగ్ గూడా తెలీదు. అసలు సభలో ఏ రకంగా అసలు ఒక్కొక్కరు బిహేవ్ చేశారు. నేను కూడా ఉన్నాను 1924లో. ఆ బిహేవియర్‌కే చాలా బాధ కలిగేది. బహుశా నేను అనుకోవడం ఈ వాల్యూస్ అనేటువంటివి నేర్పాలని ఆహ్, మా నాయకుడు అంటే లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని స్కూల్ ఏజ్ నుంచే నేర్పాలి. లేపోతే ఇలా తయారవుతారేమో ఆహ్, తల్లిదండ్రులు. ఇప్పుడు ఫ్యామిలీయే గదన్నమాట. అవును. తల్లితో లేరు, చెల్లితో లేరు. అట్లా ఇవన్నీ తెలియాలి ప్రజలకి. హ్మ్. ముందు చిన్న పిల్లల నుంచి స్కూలింగ్ నుంచి అవన్నీ నేర్పితే వాళ్ళు మంచి హోదాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా గౌరవిస్తారు. వాళ్ళతో బాండింగ్ ఉంటుంది. ఇవన్నీ నేను నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వాల్యూస్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా మంచి సమాజం ఏర్పడుతుంది. మనకెందుకు ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు జరుగుతున్న ఒక ఆర్ఫనేజ్ చూస్తాము, లేపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తాము, లేపోతే ఇతరత్రా చూస్తున్నాం. ఇయన్నీ చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. సో, అలాంటియి ఉండకూడదని. హ్మ్. ఈరోజు అంతకుముందు కూడా తీసుకొచ్చారు. జన్మభూమి కాన్సెప్ట్ కావచ్చు, అవును. లేకపోతే ఇప్పుడు P4 మోడల్ కావచ్చు. కొంత సంపన్నులో లేకపోతే అన్నీ బాగున్న వాళ్ళు తోటి వారికి సాయపడాలి అనేటువంటి దృక్పథాన్ని కలిగించడంలో ఒక డ్రైవ్.
సార్ ఇలాంటి ఐడియాస్ అనేవి అంటే ఒక సమాజంలో ఒక మార్పుకి సంకేతం అండి. అంటే ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయండి చంద్రబాబు గారికి? ఎందుకంటే అన్ పీ4 అనేది చాలా చాలా గొప్ప ఇది. ఏం లేదు, సొసైటీని ఇన్వాల్వ్ చేయాలండి. మీరు ఒకటేనండి, అడ్మినిస్ట్రేషను గవర్నమెంట్ వేరే ఆ పని ఆళ్ళు చేసుకుంటారు. అధికారులు వాళ్ళు ఏం చేసుకుంటారు. క్యాడర్ పని చేసుకుంటారు కాదు. అందరి భాగస్వామ్యం లేకపోతే గవర్నెన్స్ కాదు. గుడ్ గవర్నెన్స్ ఉండాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ లేకుండా ఏది సక్సెస్ కాదు. ఎనీ ప్రోగ్రామ్, మనం ఒక ప్రోగ్రామ్ ఇచ్చామంటే ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయిందనేది, ఇప్పుడు మీకు ఇందాక యోగా గురించి చెప్పా. యోగా పబ్లిక్ పార్టిసిపేట్ చేయలేదనుకోండి, ఎన్ని లక్షల మంది రాకపోతే ఏం ఉపయోగం? ఎప్పుడొస్తుందది? మా ఆరోగ్యం గురించి, మన గురించి అనేటువంటిది ఎప్పుడైతే ఆళ్ళ భావం కలిగిందో, వాళ్ళు అర్ధరాత్రి 2 గంటలకు లేచొచ్చారు. సో, పబ్లిక్ పార్టిసిపేట్ చేయించే ప్రోగ్రామ్స్ పైన ఎక్కువగా మా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ కావచ్చు, స్వర్ణాంధ్ర, ఇవన్నీ ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి? ప్రతి ఈ నెల శనివారం, మూడో శనివారంకి వచ్చేటప్పటికి ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. దాంట్లో ఆహ్, హ్మ్, హ్మ్, అన్నీ సర్క్యులర్ ఎకానమీ గురించి, అంటే ఏది వృధా కాదు. చెత్త ఓన్లీ ఇంతకుముందంతా తడి చెత్త, పొడి చెత్త అని మన వైజాగ్‌లో బళ్ళు తిరుగుతా ఉంటే, ప్రజల్లో ఎందుకు ఇది వేరు చేస్తున్నారు? వీటి ద్వారా ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కదా! అనేటువంటి ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్. సో, అన్నీ కూడా పబ్లిక్‌కి ఏవి ఎక్కడికక్కడ తెలిపాలి. అందులో స్కూల్స్‌లో కూడా తెలియాలి. పిల్లలకు కూడా తెలియాలి. పిల్లల నుంచే వాళ్ళు తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఇవన్నీ, ఇప్పుడు పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇది అలార్మింగ్‌గా ఉంది. మొన్న కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం గారు చెప్పడం. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఢిల్లీలో మనకి ముందు నుంచే ఏమేమి డెసిషన్స్ తీసుకోకపోతే ఢిల్లీలో ఇప్పుడు చూడండి చాలా ఇబ్బంది పడుతుంది. సో, ఇలాంటివన్నిటిపైన ఫోకస్డ్‌గా ఉంటారు. అలర్ట్‌గా ఉంటారు. సో, వాటిలో మళ్ళీ అందరినీ ఇన్వాల్వ్ చేయాలనుకుంటూ ఉంటారు. సో, అది ఆయనకి అనుభవం వల్ల వచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను.